కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, సికేడీ పేషెంట్స్ కావచ్చు, జిమ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ విషయం గురించి తెలుసుకుందాం. కిడ్నీ పేషెంట్స్ జిమ్కి వెళ్ళొచ్చు, కానీ కొన్ని రకాల ఫండమెంటల్ బేసిక్ ప్రికాషన్స్ మాత్రం ఫాలో అవ్వాల్సి వస్తుంది. నెంబర్ 1, జిమ్లో జాయిన్ అయిన తర్వాత మొదట్లో కేవలం లైట్గా కార్డియో కానీ, ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, యోగా కానీ మాత్రమే చేయండి. అది కూడా ఒక రోజులో 15 to 20 మినిట్స్ కంటే ఎక్కువ చేయకండి. ఒక వారంలో కేవలం 5 out of 7 డేస్ మాత్రమే జిమ్కి వెళ్ళండి. ఒకవేళ ఈ కార్డియో, ట్రెడ్మిల్, సైక్లింగ్, యోగా మీరు తట్టుకుంటూ ఉంటే అప్పుడు కొద్దిగా బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేయండి. దీన్నే స్ట్రెంత్ ట్రైనింగ్ అంటారు. అంతే తప్ప మిగిలిన వారిలాగా మొదటి రోజే టూ మచ్ ఆఫ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ మాత్రం ఎట్టి బస్సులో కూడా చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జిమ్లో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని కలిసి మీ గుండె యొక్క పనితీరు ఎలా ఉందో తెలుసుకొని, ఒకవేళ మీ గుండె యొక్క పనితీరు బాగుంటేనే జిమ్లో జాయిన్ అవ్వండి. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా ఈ 3 రకాల ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల చాలా సేఫ్గా లైటర్ వేలో ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అవ్వచ్చు.